Good morning, children. This is Srinivas Rao, IT and CT trainer, APS WRS School, Aravidakkalapadu. Okay, today we are discussing Towers of Hanoi 3-disk problem in CT algorithm. ఓకే, ఈరోజు టవర్స్ ఆఫ్ హానాయ్లో 3-డిస్క్ ప్రాబ్లం గురించి చెప్పుకుందాం. ఆల్రెడీ 2-డిస్క్ ప్రాబ్లం మనం చెప్పేసుకున్నాం. ఈరోజు 3-డిస్క్ ప్రాబ్లం గురించి చెప్పుకుందాం. ఇది సిటీ అల్గారిథంలో టాపిక్ అనమాట. ఓకే, మన సిటీలో అల్గారిథం అనే దాంట్లో ఇది ఒక టాపిక్. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు నెక్స్ట్ మనం టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు టవర్స్ ఆఫ్ హానాయ్ గురించి ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో కొంచెం డిస్కస్ చేసాం. ఏంటంటే ఇక్కడ మనకి సాల్వింగ్ బిగ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ఈజ్ టు బ్రేకింగ్ డౌన్ ద ప్రాబ్లమ్ ఇంటూ స్మాలర్ సబ్ పార్ట్స్. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ టెక్నిక్ పవర్ ఆఫ్ హానాయ్ అనే టెక్నిక్ యూజ్ చేసి మనకి ఇక్కడ ఒక పెద్ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని చిన్న పార్ట్లుగా సబ్ పార్ట్స్గా డివైడ్ చేసి దాన్ని సొల్యూషన్ అనేది కనుక్కుంటున్నాం అన్నమాట. అయితే దీనికి గాను మనం ఒక దీన్ని యూజ్ చేస్తాం. చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ పోల్స్ ఉంటాయి. ఇందులో మనం పవర్ ఆఫ్ హానాయ్లో ఇక్కడ 3 పోల్స్ ఉంటాయి. ఇక్కడ 3 పోల్స్లో ఏ పోల్ని ఏమంటాం అనేది మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఫస్ట్ పోల్ చూసినట్టే ఇక్కడ అన్ని డిస్క్స్ అన్నీ ఒక ఫస్ట్ పోల్కి ఉంటాయి. ఇలా ఈ డిస్క్ని మనం ఏమంటామంటే దీన్ని సోర్స్ పోల్ అంటాం. ఓకే, సోర్స్ పోల్ అని చెప్తాం. ఆల్రెడీ ఇక్కడ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఒకసారి రీకాప్ చేస్తున్నాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ ఇది సోర్స్ పోల్. ఈ సోర్స్ పోల్కి ఇక్కడ మనకి డిస్క్స్ అనేవి దీనికి పెట్టి ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇక్కడ అరేంజ్మెంట్ ఎలా ఉండిద్ది అంటే డిస్క్ అరేంజ్మెంట్ అనేది బిగ్గెస్ట్ డిస్క్ కింద ఉండిద్ది, అలాగే స్మాలెస్ట్ డిస్క్ అనేవి పైన ఉంటాయి అనమాట. అంటే రింగ్స్ అంటాం వీటిని. రింగ్స్ కూడా మనకి యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మన డిస్క్ అంటున్నాం. ఇక్కడ రింగ్స్ ఉంటాయి కదా మనకి, ఆల్రెడీ మన గేమ్స్ ఆడతాం, ఇలాంటి రింగ్స్ ఉంటాయి కదా, అలాంటి రింగ్స్ని కూడా యూజ్ చేయవచ్చు. ఓకే, అయితే వీటిని ఈ పోల్, ఈ డిస్క్స్ కలిగి ఉన్న ఈ పోల్ని మనం ఏమంటామంటే సోర్స్ పోల్ అంటాం. ఆ తర్వాత ఇక్కడ మిగిలిన ఉన్న 2 పోల్స్ని, ఇందుట్లో ఉన్న దీన్ని ఎక్స్ట్రా పోల్ అంటాం, ఈ లాస్ట్లో ఉన్న దీన్ని ఏమంటాం డెస్టినేషన్ పోల్ అంటాం. ఓకే, అయితే ఇక్కడ మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పాము, మనకి దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి దీన్ని సాల్వ్ చేయాలంటే అని చెప్పాం. అయితే ఈ రూల్స్ ఏంటి, ఓన్లీ 1 డిస్క్ కెన్ మూవ్ ఎట్ ఏ టైం. ఇక్కడ ఉన్న 3 డిస్కుల్లో ఒక డిస్క్ని మాత్రమే మనం మూవ్ చేయగలం ఒకసారికి. ఓకే, తర్వాత ఉంది ఓన్లీ ద అప్పర్ మోస్ట్ డిస్క్ కెన్ బి మూవ్డ్. ఉన్న డిస్క్స్ అన్నిటిలో పైన ఉన్న డిస్క్ని మాత్రమే మనం మూవ్ చేయగలం అనమాట. ఇక్కడ ఈ డిస్క్ ఉన్నటి నుంచి ఎలా ఈ పోల్కి కానీ ఈ పోల్కి కానీ పైన ఉన్న డిస్క్స్ మాత్రమే మూవ్ చేయగలం. నెక్స్ట్, నో డిస్క్ మే బీ ప్లేస్డ్ ఆన్ టాప్ ఆఫ్ ఏ స్మాలర్ డిస్క్. అంటే ఇక్కడ ఉన్న వాటిల్లో డిస్క్స్ అన్నిటిలో స్మాలర్ డిస్క్ పైన ఉండిద్ది అన్నాం కదా, స్మాలెస్ట్ డిస్క్. ఈ స్మాలర్ డిస్క్ కంటే పైన ఇంకా ఏ డిస్క్ ఉండదన్నమాట. ఓకే, ఇది కండిషన్స్ మనం చేయటానికి. అయితే ఇక్కడ డిస్క్స్ అనేవి ఈవెన్ నెంబర్స్లో ఉన్నప్పుడు ఎలా చేయాలి, ఆడ్ నెంబర్స్లో ఉండేటప్పుడు ఎలా అనేది మనకి ఈవెన్ నెంబర్స్ది లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. అంటే 2 డిస్క్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అనేది. ఇప్పుడు ఆడ్ నెంబర్స్ దాని గురించి చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మూవ్ ఏ డిస్క్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. అంటే మనకి డిస్క్ని ఏం చేయాలి, సోర్స్ నుంచి డెస్టినేషన్కి మూవ్ చేయాలి. అంటే మూవ్ చేసేటప్పుడు ఎలా చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటో చూడండి. మూవ్ ఏ డిస్క్ ఫ్రమ్ సోర్స్ టు ఎక్స్ట్రా. ఇక్కడ ఏం చేయాలి, సోర్స్ నుంచి ఎక్స్ట్రాకి మూవ్ చేయాలి. ఓకే, తర్వాత ఏం చేయాలి, మూవ్ ఏ డిస్క్ ఫ్రమ్ డెస్టినేషన్ టు ఎక్స్ట్రా. ఓకే, ఇన్ ఐదర్ డైరెక్షన్. డెస్టినేషన్ టు ఎక్స్ట్రా ఇన్ ఐదర్ డైరెక్షన్. అంటే డెస్టినేషన్ నుంచి ఎక్స్ట్రాకి ఏ డైరెక్షన్లో అయినా మనం మూవ్ చేయాలన్నమాట, ఈ డైరెక్షన్లో. ఓకే, రిపీట్ అంటిల్ సాల్వ్డ్. అంటే ఇలా ఏం చేయాలి, మనకి రిపీట్ చేస్తూ ఉండాలి. ఎప్పటి వరకు, ఇది ప్రాబ్లం మనకి సాల్వ్ అయ్యేంత వరకు. ఓకే, అర్థమైందా ఏం చేయాలో చిల్డ్రన్? అదే అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం చూడండి. నెక్స్ట్ ఇక్కడ దీనికి గాను మనం ఇక్కడ లాస్ట్ క్లాస్లో ఈ 2 డిస్క్ ప్రాబ్లం గురించి మనం చెప్పాం. ఇప్పుడు మనం 3 డిస్క్ ప్రాబ్లం అనేది ఎలా చేయాలో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఈ 3 డిస్క్ ఉన్నాయి కదా ఇక్కడ ఈ పోల్స్కి. ఇది సోర్స్ పోల్. ఈ సోర్స్ పోల్కి ఎన్ని డిస్క్లు ఉన్నాయి, ఇక్కడ 3 డిస్క్స్ ఉన్నాయి.
ఓకే, ఈ 3 డిస్క్స్ని మనకి డెస్టినేషన్ పోల్కి చేర్చాలంటే మనం ఎలా చేయాలి అనేదాన్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూసినట్టే నెక్స్ట్ ఫస్ట్ మనం ఏం చేయాలి, పైన ఉన్న డిస్క్ని మనం మూవ్ చేయాలి. ఎక్కడికి మూవ్ చేస్తాం, ఎక్స్ట్రా పోల్కి మూవ్ చేస్తాం. ఓకే, పైన ఉన్న డిస్క్ని ఏం చేయాలి, మనం ఎక్స్ట్రా పోల్కి మూవ్ చేయాలి. మూవ్ చేసినప్పుడు మనకి ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఎక్స్ట్రా పోల్కి మూవ్ చేసేసాం. మూవ్ చేసిన తర్వాత ఓకే, ఇప్పుడు మనం ఈ పోల్ని ఇక్కడ ఈ పోల్కి మూవ్ చేస్తామా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నేనేం చేశాను, ఈ పోల్ని నేనేం చేశాను, ఈ పోల్ మీదకి మూవ్ చేశాను. ఇది కరెక్టేనా, కరెక్టా కాదా చూడండి. ఇందాక మనం ఒకటి చెప్పాము, ఏం చెప్పాము, స్మాలెస్ట్ పోల్ కంటే పైన ఏ పోలు ఉండకూడదు అని. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఇక్కడ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ పెట్టేసాం. ఇక్కడ పెట్టిన తర్వాత దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి ఇది కరెక్టేనా, కాదు, కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు యాక్చువల్గా మనకి ఇది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, యాక్చువల్గా ఇది ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేయడం కరెక్ట్ కాదన్నాం. కాదన్నప్పుడు మరి ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేయాలా. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలా లేదా ఇక్కడికి వెళ్ళాలా. ఈ డెస్టినేషన్ పోల్ ఖాళీగా ఉంది కాబట్టి మనం ఇది ఎక్కడికి తీసుకెళ్ళాలి, డైరెక్ట్గా ఇక్కడికి తీసుకెళ్ళాం. ఇక్కడ తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ తీసుకెళ్ళాం అనుకోండి. ఇక్కడ తీసుకెళ్ళినప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇది కరెక్టేనా చూడండి, ఇక్కడ కరెక్ట్ అనేది కరెక్టే. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది కరెక్టే. ఇప్పుడు మళ్ళీ ఈ పోలు ఇక్కడికి రావాలి. ఇక్కడికి రావాలంటే ఇది కరెక్టేనా, వచ్చిద్దా, ఇది ఇక్కడికి మూవ్ అవ్వగలిగిద్దా, అవటానికి అవకాశం ఉందా చూడండి, అవకాశం ఉందా, లేదు. ఇది ఎందుకంటే ఇది స్మాలెస్ట్ పోల్ కాబట్టి ఇది ఇక్కడికి మూవ్ అవటానికి అవకాశం లేదు. కాబట్టి మనం ఏం చేయాలి, దీన్ని ఇక్కడికి మూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం ఏం చేయాలి, దీన్ని ఇక్కడికి మూవ్ చేసాం చూడండి. ఇప్పుడు ఇది పాసిబుల్ అవుతుందా, ఇక్కడ మూవ్ చేయొచ్చా, చేయొచ్చు. కాబట్టి ఇక్కడి నుంచి ఉన్న ఈ ఎక్స్ట్రా పోల్ మీద ఉన్న ఈ స్మాలెస్ట్ పోల్ని ఇక్కడికి మూవ్ చేసాం. మూవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన టార్గెట్ ఏంటి, టోటల్గా ఇది కూడా దీని కిందకి రావాలి. అంటే వరుసని ఇలా రావాలి కింద నుంచి. ఈ మనకి ఇక్కడ ఉన్న పోల్స్ 3 పోల్స్ యాక్చువల్గా ఇక్కడ ఉన్న ఈ 3 పోల్స్ ఇదే ఆర్డర్లో ఇక్కడికి రావాలి. ఈ 2 ఇక్కడికి రావాలి, ఇది పైకి ఇలా వెళ్ళాలి. అయితే ఇక్కడ చూడండి మనం ఏం చేసాం, ఇలా పెట్టాం. కాబట్టి ఇది ఇక్కడికి రావాలంటే మనం ఫస్ట్ నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం, దీన్ని ఇక్కడికి మూవ్ చేస్తాం. చూడండి ఏం చేశాను నేను, ఇప్పుడు దీన్ని ఇక్కడికి మూవ్ చేశాను, ఎక్స్ట్రా పోల్ మీదకి మూవ్ చేశాను. సోర్స్ పోల్ మీద ఉన్న దీన్ని ఎక్స్ట్రా పోల్ మీదకి మూవ్ చేశాను. మూవ్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్లో డెస్టినేషన్ టు సోర్స్ చేయాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి, మనం దీన్ని ఇక్కడికి మూవ్ చేస్తున్నాం. ఓకే, అర్థమైందా. దీన్ని ఏం చేసాం, ఇక్కడ ఉన్న దీన్ని ఈ పోల్ దీని మీద ఉన్నదాన్ని ఇక్కడికి మూవ్ చేసాం. మూవ్ చేసిన తర్వాత ఏం చేసాం, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, ఇది డెస్టినేషన్ పోల్ మీద ఉన్న ఈ దీన్ని సోర్స్ పోల్ మీదకి తీసుకొచ్చాం. ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు చూడండి. యాక్చువల్ మన టార్గెట్ ఏంటి, ఈ అన్నిటికంటే బిగ్గెస్ట్ రింగ్ డెస్క్ అనేది లాస్ట్ డెస్టినేషన్కి వెళ్ళాలి. వెళ్ళాలంటే పైన స్మాలెస్ట్ ఉంది, స్మాలెస్ట్ తీసుకెళ్తే స్మాలెస్ట్ అనేది బిగ్గెస్ట్ రాకూడదు. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఇది ఇక్కడ ఉంది కదా, దీని మీదకి దీన్ని తీసుకొస్తున్నాను. చూడండి ఇప్పుడు ఏం చేశాను నేను, ఇక్కడ ఇది ఖాళీగా ఉంది నెక్స్ట్ స్టెప్లో. ఇప్పుడు సోర్స్ టు డెస్టినేషన్ కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రా నుంచి డెస్టినేషన్కి తీసుకొచ్చేసాం దీన్ని. ఓకే, అంటే అన్నిటికంటే బిగ్గెస్ట్ ఉన్నది దీని మీదకి వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాను చూడండి, ఇక్కడ సోర్స్ పోల్లో ఈ 2 ఉన్నాయి. ఇందుట్లో దీన్ని స్మాలెస్ట్ దాన్ని పైన ఉన్న దాన్ని మూవ్ చేయాలి కాబట్టి ఈ పైన దీన్ని మూవ్ చేసి ఎక్స్ట్రా పోల్ మీద పెట్టేశాను. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాను నేను, సోర్స్ పోల్ మీద ఉన్న దీన్ని తీసుకొచ్చి డెస్టినేషన్ పోల్ మీదకి పెట్టేశాను. ఓకే, ఇప్పుడు లాస్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాను, ఎక్స్ట్రా పోల్ మీద ఉన్న దీన్ని డెస్టినేషన్ పోల్ మీదకి పెట్టేశాను. ఓకే, యాక్చువల్గా ఇంతకుముందు మనం ఇప్పుడు ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. ఇంతకుముందు మనం స్టార్టింగ్లో ఈ 3 డిస్క్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి, సోర్స్ పోల్ మీద ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడికి వచ్చినాయి, డెస్టినేషన్ పోల్ మీదకి వచ్చినాయి అనమాట. అర్థమైంది ఇప్పుడు ఎలా చేసామో. ఓకే,
అలా అనమాట, అలా చేయాలి. ఓకే, సోర్స్ పోల్ టు డెస్టినేషన్ పోల్. ఒకసారి మనం చేసే స్టెప్స్ ఏం చేసాం ఒకసారి చెబుతాం చూడండి. ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న ఈ మూడుని ఇక్కడికి ఎలా మార్చాం, ఫస్ట్ స్మాలెస్ట్ దాన్ని ఇక్కడికి తీసుకొచ్చాం. తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం చేసాం, దీన్ని ఇక్కడికి తీసుకొచ్చాం. ఓకే, అలాగే తర్వాత ఏం చేసాం, లాస్ట్లో ఉన్నదాన్ని ఇక్కడ మార్చాం. అర్థమవుతుందా మీకు? ఇంకోసారి చెప్పాలా చూడండి. ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో మనకి ఎలా ఉంది, ఇలా ఉంది, దీన్ని ఇక్కడికి తీసుకొచ్చాం. ఓకే, నెక్స్ట్ స్టెప్లో దీన్ని ఇక్కడికి తెచ్చాం. తర్వాత స్టెప్లో ఏం చేసాం, దీన్ని ఇక్కడికి తెచ్చాం. తర్వాత స్టెప్లో ఏం చేసాం, దీన్ని ఇక్కడికి తీసుకొచ్చాం. ఓకే, ఆ నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి, దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని ఇక్కడ తెచ్చాం. ఆ తర్వాత దీన్ని ఇక్కడ తీసుకొచ్చాం. ఆ తర్వాత దీన్ని ఇక్కడ తెచ్చాం. ఓకే, దీన్ని ఇట్లా లాస్ట్కి తీసుకెళ్ళాం నెక్స్ట్ స్టెప్. ఓకే, తర్వాత ఏం చేసాం, ఈ పైన ఉన్న స్మాలెస్ట్ దాన్ని ఎక్స్ట్రా పోల్ మీదకి తీసుకొచ్చాం. ఈ సోర్స్ పోల్ మీద ఉన్న దీన్ని డెస్టినేషన్ పోల్ మీదకి తీసుకెళ్ళాం. ఓకే, ఆ డెస్టినేషన్ పోల్ మీదకి పెట్టేసాం. తర్వాత ఈ లాస్ట్ ఎక్స్ట్రాలో ఉన్న దీన్ని తీసుకొచ్చేసి దీని మీద పెట్టేసాం. అర్థమైంది ఇప్పుడు ఎలా చేశానో? ఓకే, ఇదే విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, 2 డిస్క్ ప్రాబ్లం లాస్ట్ వీక్లో చెప్పాం. ఇప్పుడు 3 డిస్క్ ప్రాబ్లం అనేది ఎలా చేయాలనేది ఇప్పుడు చెప్పాం. కాబట్టి మీరేం చేస్తారంటే ఈ ప్రాబ్లమ్స్ని మీ నోట్బుక్ మీద చేసేసి ఎలా ఇటు ఫిగర్స్తో ఏ ఫిగర్ ఎలా మూవ్ అవుతుంది అనేది ఆ ఫిగర్స్ ద్వారా చూపిస్తూ మీ నోట్బుక్ మీద దాన్ని సాల్వ్ చేసి మీ స్కూల్ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఆ గ్రూప్స్లో పోస్ట్ చేయండి. మీ ఐటీసీటీ ట్రైనరు వాటిని అబ్జర్వ్ చేసి మీకు ఏమన్నా సజెషన్స్ కావాలంటే ఇస్తారు. ఓకే చిల్డ్రన్, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.